తెలంగాణ రైతోత్సవ సభ వేడుకలకి ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ ఏదైతే వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో మనం ఉన్నాం, ప్రధానంగా సభ జరిగే ప్రాంగణంలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే ఖమ్మం మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, చంద్రవతి గారు, అట్లాగే ప్రధానంగా మీరు ఏదైతే ఖమ్మం జిల్లా కానీ మొత్తం ఏదైతే రైతోత్సవ సభకి మొత్తంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, మీరు ఎట్లా కదిలిస్తున్నారు, ప్రజలు వచ్చినటువంటి ప్రధానంగా ఏదైతే రైతోత్సవ సభ వేడుకలకు సంబంధించిన ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన? ఇప్పుడు యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు తెలంగాణ సాధించినటువంటి పార్టీగా ఇది ఎప్పుడూ కూడా కేసీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీ కానీ ఎప్పటికి కూడా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడుతుంది అనడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. దానికి నిదర్శనమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలేంటో, ప్రజల కోసం ఎన్ని పోరాటాలు చేశారో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు మోసాలు చేసుకుంటూ ఒక ప్రజా సంక్షేమం అనేది ఒక ధ్యాసలో లేకుండా కేవలం మాకు అధికారం కావాలి కాబట్టి అనుకుని ఈరోజు పనిచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎలా విస్మరించారనేది ప్రజలు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. కానీ ప్రజల పక్షాన ఉండి ప్రజల ఆకాంక్షను తీర్చే విధంగా ప్రజలకు ఏది చేస్తే బాగుంటుంది, మన తెలంగాణ ప్రజానీకానికి భవిష్యత్ తరాలకు కూడా ఏ రకంగా ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనతోటి మనస్ఫూర్తిగా మనసు పెట్టి తెలంగాణ నిర్మించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ప్రధానంగా ఏదైతే ఈ సభల నుంచి, ఈ సభా వేదిక మీద నుంచి కేసీఆర్ గారు మాట్లాడబోతుండు అంటే తెలంగాణ ప్రజలకి ఏం సందేశం ఇవ్వబోతుండు అనేది అనిపిస్తుంది. ఈరోజు మనం చూసుకుంటే అండి, అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈరోజు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. అదేవిధంగా చెప్పినటువంటి వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు. ముందు నుంచి కూడా మనం చెప్తుంది అదే, ఈరోజు మోసపోవద్దు గోసపోతారు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినా కానీ ఈరోజు రకరకాల ఆవేశాలతోటి కావచ్చు, లేకపోతే ఇంకేదో కొత్తగా చేస్తారనే ఒక ఆశతోటి కావచ్చు ప్రజలు వాళ్ళకి ఓటు వేసి గెలిపించారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఖచ్చితంగా ప్రజల కోసం మేమున్నాం, ఎప్పటికీ కూడా అధికారం ఉన్నా లేకపోయినా మీ పక్షాన ఉండి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి ఈరోజు కేసీఆర్ గారు ఆ రకంగా ప్రజలను ఉద్దేశించి చెప్తారనే విశ్వాసం మాకుంది. ఏదైతే కేసీఆర్ గారు ప్రజల కోసం మేము ఉన్నాం, ప్రజల వెంటే ఉంటాం, ప్రజాపాలన కోసం కేసీఆర్ మళ్ళీ రావాలి, అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే చంద్రవతి గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సునీల్తో చిరారవి, 99 టీవీ, ఎలకతుర్తి.